రక్తసిక్తమైన యుద్ధరంగంలో తీవ్రమైన ప్రకాశంతో మాత దుర్గాదేవి భయంకర రూపంలో అవతరించింది. ఆమె చేతిలోని ఖడ్గం శత్రువుల రక్తంతో మెరిసిపోతూ ఆకాశాన్ని చీల్చేలా కాంతిని విరజిమ్మింది. కోపంతో మండుతున్న ఆమె నేత్రాల చూపు పడగానే ప్రకృతి సైతం ఉలికిపడి ప్రళయతాండవం ప్రారంభించింది. అదే సమయంలో పర్వతాకార దేహంతో అహంకారంతో మదించిన మహిషాసురుడు తన ప్రచండ సైన్యాన్ని వెంటబెట్టుకుని యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడు. దుర్గాదేవి అడుగులు ముందుకు సాగుతుంటే ఆ ధ్వని భూమిని కంపింపజేసింది. ఆమెను చూసిన మహిషాసురుడు తన సమస్త శక్తులను కూడగట్టుకుని వేగంగా దాడికి పరిగెత్తాడు. క్షణాల్లోనే భయంకర సంగ్రామం జరిగింది. క్రోధ పరాకాష్ఠలో ఉన్న మాత దుర్గాదేవి ఒక్క ఘడియలోనే మహిషాసురుని శిరస్సును వధించింది. ఆ దృశ్యం చూసిన రాక్షస సైన్యం భయభ్రాంతులతో ఆర్తనాదాలు చేస్తూ నలుదిక్కులకు పారిపోయింది. అహంకారానికి ప్రతీక అయిన మహిషాసురుని తల ఆమె చేతిలో ఆటబంతిలా మారింది. అనంతరం అనేక రాక్షసులను సంహరించి ధర్మాన్ని స్థాపించిన దుర్గాదేవి శాంతి నిండిన ధ్యానముద్రలో లీనమైంది.